ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ యువత పేరిట ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నాం. మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసే చందాన ప్రవర్తిస్తున్న తీరుని మేము ఎండగట్టాలని నిర్ణయించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మరింత మెరుగుపరిచి అమలు చేసిన సంగతిని మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున తల్లుల ఖాతాలో వేసే ఆ ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఆపేసి ఇవాళ వరకు నిధులు ఇవ్వక కాలేజీలకు వెళ్తే పిల్లల్నేమో కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తూ హాల్ టికెట్ ఇస్తారో లేదో తెలియదు, పరీక్షలు కూర్చొని ఇస్తారో తెలియదని పరిస్థితిని క్రియేట్ చేసి వాళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చేలా చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియాలో ఎక్కడా రావు. వాళ్ళ పిల్లల ఒత్తిడి, పరీక్షల సమయంలో పిల్లల మీద ఒత్తిడి ఉంటే వాళ్ళు ఏ విధంగా పరీక్షలు రాయగలుగుతారు? ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. దీంతోపాటు మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఏది వాళ్ళకి ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ఎక్కడైనా ఒక్కరికి అవకాశం కల్పించారా? లేదు. మేము వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు, ఈ వాళ్ళకి అతీగతి లేదు. మేము వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారు, ఈ వాళ్ళకి అతీగతి లేదు. ఇవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఇంచుమించుగా ఈ రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలని తీసుకొచ్చారు. ఇది ఒక హిస్టరీ. అప్పటి వరకు రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే 17 మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలు రావడం అంటే పెద్ద ఎత్తున ఆసుపత్రులు రావడం. ఆ ఆసుపత్రుల్లో వారికి అన్ని రకాల సేవలు పేదలకు అందించే ఒక గొప్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు పనిచేస్తున్నాయి. కానీ వీటన్నిటిని కూడా ప్రైవేటు పరం చేస్తామని సిగ్గు లేకుండా చెప్తే, అందుకే దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ అంశాన్ని కూడా యువత పౌరులో తీసుకున్నాం. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడాన్ని, ఫీజు రీయింబర్స్మెంట్ని సక్రమంగా అమలు చేయకపోవడాన్ని, అదేవిధంగా మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయడాన్ని, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం ఏది ఇస్తామని చెప్పారు, అరకొరగా నిధులు కేటాయించారు. ఈ వ్యవహారాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, యువతని, విద్యార్థుల్ని వాళ్ళు చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడని మరొకసారి నిరూపణ అయింది. చెప్పింది ఏనాడు చేయడని చంద్రబాబు నాయుడు గారి మీద మరొకసారి ప్రజలకు అర్థమవుతుంది. దీన్నైతే మేము విడిచిపెట్టాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. అందుకే ఈరోజు మేమందరం కూడా కాకినాడ జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు ఇప్పుడే మా కార్యాలయంలో 7 ఇన్ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించాం. దీనికి సంబంధించి 12వ తేదీన ఏ విధంగా చేయాలని కార్యాచరణ రూపొందించుకున్నాం. అదేవిధంగా ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.